భయపడవద్దు అని ఆయన నాతో అన్నాడు. ఆ స్వరమును నేను విన్న వెంటనే నాతో ఎల్లవేళలా మాట్లాడుతున్న స్వరం అదేనని నేను తెలుసుకున్నాను. అయితే మానవ రూపంలో ఆయన చూడటం అదే ప్రథమము. చెప్పాడు, నీవు రోగుల కొరకు ప్రార్థించదని చెప్పుడుకై దేవుని ఎదురు నుండి నేను పంపబడ్డాను. గొప్ప సూచికల అద్భుతాలు నీ పరిచయం వెంబడించను. నీవు రాజులకు తదితరులకు ప్రార్థించదవు అని ఆయన చెప్పాడు. నేను ఆయనతో చెప్పాను, నేను పేదవాడను, విద్య లేనివాడను, ఈ పని చేయుటకు నేను సమర్థును కాదు అని. ఆయన చెప్పాడు, తన పరిచర్య నిర్ధారించుకే మోషేకు ఏ విధముగా 2 సూచికలు ఇచ్చాడో అలాగూ నేను నీకు 2 సూచనలు ఇచ్చేదను. ఒకటి రోగులకు ప్రార్థించుట, మరొకటి జనుల హృదయంలో నీ గుడి రహస్యాలు తెలుసుకుంటా. నేను ఆయనతో చెప్పాను, దీని గురించి నేను ప్రార్థిస్తున్నాను. ప్రజలు నాతో అన్నారు, ఇది దయ్యం పరిచర్య అని. అనేక లేఖనాలు ఆయనకు వివరణ ఇచ్చాడు. ఫిలిప్పు నతనయేలును కనుగొన్నప్పుడు నతనయేలు యేసు యొద్దకు వచ్చాడు. అతడు ఎక్కడ ఉన్నాడో నతనయేలు అతన్ని కనుగొన్నప్పుడు అతడు చెట్టు కింద ఉన్నది మొదలైనది యేసు